హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బజయ్య. మీ జయ్య ఈరోజు మీ ముందుకి ఎంతో ఎమ్మీగా టేస్టీ ఉండే వాక్కాయ పప్పుతో అయితే వచ్చేస్తుందండి. చూస్తుంటే నోరు ఊరిపోతుందా. మరి ఇప్పుడు ఎక్కువ సీజన్లో మనకు వాక్కాయలు దొరుకుతాయి కదండి. దాంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఎక్కువగా పప్పులో వేసుకుంటారండి, అలాగే పచ్చడి చేసుకుంటారు, రోడ్డు పచ్చడి, అలాగే చాలా వీటిలోనైతే మనం ఉపయోగించుకోవచ్చు. చూసారు కదండి, ఈ వాక్కాయలు అయితే శుభ్రంగా కడిగి నేను పక్కన పెట్టుకున్నానండి. దాంట్లోకి చూసారు కదా, ఇలా కట్ చేసి లోపల ఉన్న విత్తనాన్ని అయితే తీసేసుకోవాలండి. పప్పులా ఉంటుంది. తీసేసుకొని దాన్ని రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమాటాలు, పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలండి స్పైసీగా, ఎందుకంటే ఈ పులుపులుగా ఉంటాయి కదా. అందుగురించి మనం ఎక్కువగా స్పైసీగా ఉండేలాగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా, ఈ పప్పు అయితే తీసేసుకొని ఇవన్నీ కట్ చేసుకొని ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. పప్పును అయితే కడిగేసి ఇలా కుక్కర్లో వేసుకున్నానండి. తర్వాత మనం ఒక కప్పు పప్పుకి 1 కప్పు ముక్కల వరకు అయితే తీసుకుంటున్నానండి, ఇలా కట్ చేసినవి. చూసారుగా ఫ్రెండ్స్, అలాగే పచ్చిమిర్చిని కూడా అలా ముక్కలు కట్ చేసుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లి రేఖలు కూడా కొన్ని 4 ఒలుచుకొని ఇలా పెట్టుకున్నానండి. ఇవన్నీ ఇందులో వేసేసుకొని మనం కుక్కర్లోనే ఒక 3-4 విజిల్స్ వేసుకుంటే మెత్తగా ఉడికిపోద్దండి పప్పు. కావాలితే మనం ప్లెయిన్గా మట్టి దాకలో కానీ మామూలుగా బౌల్లో కానీ పెట్టి స్టవ్ మీదైనా ఉడికించుకోవచ్చండి. చూసారు కదా, అలాంటప్పుడు మనం పప్పు ఉడికిన తర్వాత ఇవన్నీ వేయాలండి. పప్పు కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసి ఇలా వాటర్ వేసుకొని దీన్ని అయితే ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే మనకి త్వరగా ఉడుకుతుందండి. లేదంటే ఇలా డైరెక్ట్గా పెట్టేసుకున్నా పర్వాలేదు. మన దాకలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ వేసుకుంటే కొంచెం మెత్తగా ఉడుకుతుందండి. పచ్చిమిర్చి ఎక్కువగా వేసాను కదా, నేను ఇంకా కారం వేయలేదండి, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ ఇలా పెట్టిన తర్వాత మనం ఒక 3-4 విజిల్స్ వచ్చి విజిల్ అయిపోయిన తర్వాత చూసారు కదా, ఆవిరంతా పోయిన తర్వాత ఇలా మూత తీసుకొని దీన్ని పప్పు గుద్దుతో అయితే మెత్తగా మెదుపుకోవాలండి, సాల్ట్ వేసుకొని. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. మంచి టేస్టీగా ఉంటుందండి. పుల్లగా తినడానికి ఇష్టపడేవారైతే ఇలాగ చక్కగా మనం వాక్కాయలు కానీ, చింత చిగురు కానీ, గోంగూర కానీ ఇలాంటివి ఏవైనా వేసుకొని చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇలా పప్పు గుద్దుతో ఇలా మెత్తగా చేసేసుకొని అప్పుడు పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మట్టి దాకలో వేసి అయితే పోపు పెడుతున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు చూసారు కదండి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు ఇవన్నీ వేసి, ఎండుమిర్చి వేసి, కరివేపాకు వేసి, చూసారు కదా, ఇవన్నీ మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకుంటే పప్పు అనేది టేస్ట్ బాగుంటుందండి. ఈ పోపు తాలింపుతోనే మనకి పప్పు చాలా టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, పప్పు బాగా వేగిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్న పోపు వేగిన తర్వాత మెదిపి పెట్టుకున్న పప్పును వేసుకొని ఇలా కలుపుకొని వెంటనే మూత పెట్టుకుంటే ఆ తాలింపు వాసన అంతా పప్పుకు పడుతుందండి. తర్వాత ఒకసారి తీసుకొని మనం మళ్ళీ ఒకసారి స్టవ్ ఆఫ్ చూసుకొని ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ సాలపోతే వేసుకోవచ్చండి. నేనైతే ఇంకా కారం వేయలేదండి. ఆ పచ్చిమిర్చి స్పైసీ చాలా ఘాటుగా ఉన్నాయి, సరిపోయింది నీకు. చూసారు కదా, చాలా అందరూ సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మంచి టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.